చాలా సంతోషం అండి. ఈరోజు మరి మా యొక్క ఏజెన్సీ ప్రాంతం జీకేవేది మండలం జీకేవేది గ్రామంలో ఇట్టి రకంగా మెడికల్ క్యాంప్ జరగడానికి ప్రధాన కారణమైనటువంటి సహోదరులు శ్రీని గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మైకిలను కూడా నాకు హృదయపూర్వక వందనాలు. మిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి సహోదరు డాక్టర్లకి అలాగే సహోదరు డాక్టర్ గారు కూడా వైద్య బృందం మొత్తానికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. మా ప్రాంతానికి వచ్చినందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించి కొద్ది మంది వచ్చినప్పటికి కూడా వారందరికీ మీ సమయాన్ని కేటాయించి ఓర్పుగా వారికి ట్రీట్మెంట్ చేసినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అనేక ప్రాంతాల్లో మీరు ఇంకా అనేక మందికి మీ యొక్క సేవలు విస్తరించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. దేవుని చిత్తం అయితే మీరందరూ మరొకసారి మా ప్రాంతాన్ని దర్శించాలని, అలాగే బెతేల్ ఫెలోషిప్ మినిస్ట్రీ నుంచి ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి క్యాంపులు జరిగించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. మా ప్రాంతానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి శ్రీని గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే పాస్టర్ గారికి, డైరెక్టర్ గారికి వందనాలు. ఊరు వచ్చిన అందరి కోసం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ప్రేమ తెలియపడతాం. ఎవరక్క అగ్రవరం పర్లేదా? చూపించరా? బాగానే చూసారా? టాబ్లెట్ ఇచ్చారమ్మా? ఇచ్చారు. ట్రీట్మెంట్ మీ ప్రాబ్లం ఏంటమ్మా మీకు? కడుపు నొప్పి, తలనొప్పి. అవునవును, మందులు అయితే చాలా మంచిగా ఇచ్చారు కదా. చూపించండి మందులు ఒకసారి అమ్మా. ఒక్కొక్కరిని పేషెంట్ కూడా 2 రెస్ట్లు తిన్నాను. ఓకే రైట్. వాళ్ళకి పోషణ భోజనం ఇది పోషణ భోజనం అన్ని చదివించడం మోస్ట్లీ ట్రైబల్, ఎందుకంటే వాళ్ళకి ఇల్లిటరేట్ గా ఉన్నారు. మార్నింగ్ 9:30 బస్ వచ్చేస్తుంది. దేనికి ఆపరేషన్? ఐ ఆపరేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. రేపు ఇంచుమించుగా 10 మంది వస్తున్నట్టున్నారు ఇక్కడ. బ్రెయిన్ ఆపరేషన్స్ ఇప్పటికి 40,000 ఆపరేషన్ చేయించారు. అంటే ఇదంతా హిడెన్ మినిస్ట్రీ, అంటే మనకు సాటిస్ఫాక్షన్ అంతే. రేపు మార్నింగ్ బస్ వస్తుంది, వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచులర్ గా 10 మంది 15 మందికి ఒకసారి అయిపోయి రికవర్ అయిపోతే మళ్ళీ డిశ్చార్జ్ మెడిసిన్ ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తాం. అలాగా మనం అంటే ఫాలో త్రూ చేస్తాం. అంటే ఆపరేషన్స్ అయిన ప్రతిసారి వెళ్ళడం, నేను మళ్ళీ వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం, వాళ్ళకి అవసరమైన ఫ్రూట్స్ అవి ఇవ్వటం, అంటే డిస్టెన్స్ బట్టి. నేను కొత్త వాళ్ళకి ఇప్పుడు సెటిల్ చేయటం జరిగింది. మెడికల్ క్యాంప్ మరి ఇక ప్రాంతంలో రావటం చాలా సంతోషం. మేమంతా దేవుని యొక్క సేవకులముగా స్థానిక ప్రదేశాల్లో ఈ యొక్క మహా కేంద్ర అరణ్యాల
ఆ వాగుల మధ్య మరి అరణ్యాల నడుమ మరి అబ్రహాం గారు అయితేనేమి ఏంటది జాన్ గారు, ఐజాక్ గారు, అదే యజ్రా, రమేష్, మల్లేష్ ఇలాగా అందరూ కూడా మరి సేవ చేస్తున్నారు. గాయు గారు కూడా ఈ విధంగా సేవలు చేస్తున్నారు. వీరందరూ కలిసి దేవుడు నన్ను కూడా ట్రావెల్ చేయడానికి ప్రదేశాల్లో పలు ప్రాంతాల్లో ట్రావెల్ చేయడానికి దేవుడు కూడా నాకు కూడా కృపను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటూ విద్యార్థులు సార్ అలాగే మెడికల్ గా అదే అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళడానికి ప్రభు ద్వారా విధానాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాం. ఇది మా విధమైనటువంటి ప్రయాణం, మా యొక్క పరిచర్య. ఈ అనుదిన ప్రార్థనలు కూడా మమ్మల్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. సంవత్సరంలో జరుగుతూ ఉండగా ఆయన కార్యములు నూతన పరచువాడు. 25లోనికి మనం ప్రవేశిస్తూ ఉంటూ ఉండగా నూతనమైనటువంటి దీవెనలతో నూతనమైనటువంటి కార్యాల ద్వారా ఈరోజు మనం దేవుని మహిమ కొరకు జీవించదుము గాక.